సో ఇక్కడ మూడు మూడు రివర్స్ పెన్నా అనేది అది చిన్నది అనుకుంటున్నా, చాలా దాని అంటే అది పెద్ద పెద్ద ఉపనదే కదా. సో కృష్ణకి, సో గోదావరి కృష్ణాలని, అదే గోదావరి నీళ్లు కృష్ణాలకు తెచ్చి కృష్ణాలకు వెళ్ళి ఆ యొక్క పెన్నా ఉపనది ద్వారా ఆ మిగతా రాయలసీమ ప్రాంతాలకు పంపించడానికి ఇవన్నీ చేస్తున్నారు. 2 రిజర్వాయర్లు, అనేక లిఫ్టులు కడుతున్నారు. ఓకే, ఇది ప్రాజెక్టు మెయిన్ ఉద్దేశం. అంతేనా, ఇంకేం చెప్పేది చెప్పిన. సో డిపిఆర్ తొందర ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు, కుట్రల బాబు గారు. చదివిట్లారా ఏమంటారు అంటే ఈయన ఏమనుకుంటాడంటే ఆయనకి ఏ విషయం మీద అవగాహన ఉంది, ఎక్కువ మంది పిల్లలు కానీ అంటాడు. ప్రపంచంలో దాదాపు ఇవాళ నంబర్ 1 ఏమంటారు జనాభా ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. ఇంకా అంటే ఏడ తిండి పెడతాం రా, వీళ్ళు ఉన్నళ్ళకే సరిగ్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలేకపోతున్నాము, ఉన్నళ్ళకే ఇంకా ఫెసిలిటీస్ చేయలేకపోతున్నాము. తలసరి ఆదాయం అనేక దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నది. సో ఉన్న సంపద కొద్ది మంది చేయలే ఉన్నది. ఇంకా పిల్లలు ఎక్కువగా అంటే వీళ్ళకందరికీ ఎక్కడ రిసోర్సెస్ మనం చేయగలుగుతాం? ఆ ఉత్తర భారతదేశంలో కూడా తక్కువ పిల్లలు కనాలరా అని వాళ్ళకి చెప్పాలి మనం. దక్షిణ భారతదేశంలో ఎక్కువ పిల్లలు కనాలని చెప్పొద్దు. ఎట్లా పెడతాం? ఎక్కడ తిండి పెడతాం? 140 కోట్ల అత్యంత అన్ని ఇండెక్స్లలో చివరిలో వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, భూమి తక్కువ ఉంది. కాబట్టి రేపు ఫ్యూచర్లో వీళ్ళందరూ ఎక్కువ పిల్లలు కంటే వాళ్ళు ఉండడానికి జాగేడు ఉంటుంది, వాళ్ళు యొక్క వ్యవసాయం చేసుకోవడానికి జాగ ఎక్కడ ఉంటుంది కదా. కాబట్టి అది అంటే ఇక్కడ వీళ్ళ దిమాగ్ ఎట్లున్నదో ఆలోచించండి. ఇదే నేను గొప్పవాడిని, నాకు అన్ని తెలుసు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నేను విజనరీ లీడరు, 2040 2020 అని చెప్పిన లీడరు. సో పిల్లలు ఎక్కువగా అంటుండే అంటే ఆయన థాట్ ప్రాసెస్ ఎట్లుందో మీరు ఆలోచించండి. అట్లా చెప్పొద్దు. అరే ఉత్తర భారతదేశంలో కూడా పిల్లలు తక్కువగానే అంటారా, మన దేశం ఇది ఉన్నది, మనకంటే 5 రెట్లు పెద్దగా ఉన్నది, 4 రెట్లు పెద్దగా ఉంది భూ వైశాల్యంలో, జనాభాలో 4 రెట్లు తక్కువ ఉంది. కాబట్టి తలసరి ఆదాయము మనకంటే ఒక 100 రెట్లు ఎక్కువ ఉంది. 35 కోట్ల మంది జనాభాకి $20 ట్రిలియన్ల ఉంటే 140 కోట్ల మందికి భారతదేశంలో 4 ట్రిలియన్ల సంపద ఉంటే ఎక్కడ కంపారిజన్ ఉంది చెప్పండి? డివైడ్ చేయండి 4 ట్రిలియన్స్ ని 140 కోట్ల మందికి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది పర్ క్యాపిటా తలసరి ఆదాయం? సో అదే అమెరికా 35 కోట్ల మంది జనాభాకి మోర్ దాన్ 20 ట్రిలియన్ ఉంది, 20 ట్రిలియన్ల ఎకానమీ. అంటే 20 ట్రిలియన్లు డివైడెడ్ బై 35 కోట్లు వేయండి. ఎక్కడైనా కంపారిజన్ ఉందా? అయినా నువ్వు పిల్లలు ఎక్కువ కనమంటున్నావు అంటే ఏం చేద్దామని దేశాన్ని? అది కాదు చెప్పాల్సింది. అరే ఎడ్డినా కొడుకులారా, మీరు చదువుకోలేదు, ఈ ఎడ్డినా కొడుకులు ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నారు, మేము దక్షిణ భారతదేశంలో చూడు తక్కువ పిల్లల్ని కానీ అభివృద్ధి చెందుతున్నాం, మీరు కూడా తక్కువ పిల్లలు కానండి, మంచిగా బతకండి అని చెప్పాలి వాళ్ళకి. పిల్లల్ని ఎక్కువ కానండి అంటాడు. అంటే వీళ్ళ ఆలోచన ఎట్లా అంటే అది లీడర్ అంట ఆయన వీకెండ్ అంట, ఆయన విజనరీ లీడర్ అంట, అన్ని పచ్చ అబద్ధాల కోరు. చెప్పిన మోస్ట్ ఆఫ్ చెప్పిన మిత్రులారా, మీ కామెంట్స్ చదవడం తెలియదు. ఇది ఏ పాటి నవ్వుతాడు, అందరినీ దుమ్ము తెలుస్తున్నాడు అనుకుంటారు. సో 6 కామెంట్స్ ఉన్నాయి. వీరేష్ బత్తుల, హాయ్ బ్రదర్, హాయ్ టు ఎవ్రీవన్, ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. ఓకే, షేక్ మొయ్, థ్యాంక్ యూ బ్రదర్. రాజేందర్ రెడ్డి సింగసాని, అసలు ప్రభుత్వం బీజేపీ మోడీ గవర్నమెంట్ దేశంలో ఏది ఏమంటారు బాగుపడ్డా నార్త్ మాత్రమే బాగుపడుతుంది, సౌత్ జిఎస్టీ కట్టడానికి మాత్రమే ఉన్నాం. కరెక్ట్ బ్రదర్, రాజేందర్ రెడ్డి సింగసాని బ్రదర్. రవికిరణ్ కుంటం, సచ్ ఎ గ్రేట్ టాపిక్ యూ హ్యావ్ చూజన్ టుడే సార్. థ్యాంక్ యూ బ్రదర్, రవికిరణ్ బ్రదర్, థ్యాంక్ యూ. మహమ్మద్ ఫయాజ్, అన్నగారు తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో పోతే నష్టపోతాం, ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2500 ఇస్తే బాగుండు, స్థానిక ఎన్నికల్లో లాభం జరుగుతుంది. మహమ్మద్ ఫయాజ్ బ్రదర్, మనం ఇచ్చిన హామీలు దాదాపు అన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆడ కేసీఆర్ గారు ఏదో ఏమంటారు బాండాగారం అక్కడ దాచిపెట్టలేదు, ఆడ మోడీ గారు మనకేం ఇస్తలేరు. అయినా సరే వచ్చిన దాదాపు 1.5 year అయినప్పటికీ దాదాపు 6 నెలలు మనం పరిపాలన చేయలేదు. 4 నెలలు ఎంపీ ఎన్నికలు జరిగినాయి, 2 నెలలు మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అధికారుల బదలాయింపులు ఇవన్నీ అధికారం మీద పరిపాలన మీద పట్టు తెచ్చుకోవడానికి టైం పట్టింది. కాబట్టి ఈ 1.5 year లో మనం హార్డ్లీ పరిపాలించేది 1 year లో చెప్పిన వాటికంటే ఎక్కువ చేసినాం. ఓకే, 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఓకే,
తర్వాత ఈ యొక్క చిన్న చిన్న యొక్క ఏది ఈ ఉచిత విద్యుత్ కానీ యొక్క బస్సు ప్రయాణం కానీ ఇంకేమే ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలన యొక్క కంట్రోల్ కానీ అనేక రకాలుగా మనం ఏమేం చేయాల్సినాయో అనేకం చేస్తూనే ఉన్నాం. ఇవాళ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంకా ఇవి కాకుండా ఒకటి రెండు ఏవి పెన్షన్ అడిషనల్ అమౌంట్ అదొకటే మిగిలినట్టుంది. ఓకే, సో కాబట్టి అది కూడా ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా. సో ఇంకో 1 ఇయర్ తర్వాత ఇంకేమన్నా ఎంత బడ్జెట్ మనకి ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారంటే కేంద్రంలో మనకి అదనంగా అప్పులు పుట్టనిస్తలేడు, అదనంగా మనకి అప్పు ఇవ్వనిస్తలేడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కో ఇంకో రాష్ట్రానికో వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఎంతో కొంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాడు, కానీ బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఉన్న దగ్గర కేంద్రం పెద్దగా సహకరిస్తలేదు. సో కాబట్టి మనకు అదనంగా అప్పులు పుట్టే అవకాశం లేదు. ఓకే, భూములు అది వేలం వేసి అట్లా గతంలో వేసిర్రు. ఓకే, గతంలో భూములు వేలం వేసి అట్లా తీసుకున్నారు, కార్పొరేషన్ల పేరు మీద తీసుకున్నారు. మనం అట్లా కూడా చేస్తలేము. ఓకే, అట్లా కూడా మనం ఏం చేయకముందే దాన్ని ఒక అభివృద్ధి చేసే క్రమం చేస్తుంటే కూడా అడ్డుపడుతున్నారు. సో కాబట్టి మన హ్యాండ్స్ టై అయినాయి. కాబట్టి మనకు ఒకటే మార్గం ఏంటంటే సంపద సృష్టించడము, తర్వాత నెక్స్ట్ వచ్చే వాటిని మనం ఇంకా ప్రాపర్గా దాన్ని ఈసారి ఒక దానికి వాడితే నెక్స్ట్ టైం ఇంకో దానికి వాడే విధంగా తప్పకుండా చేయాలి. కానీ ఎన్నైనా చేయొచ్చు, తప్పులేదు. కటిక పేదవాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎంత సాయం అనే చేయొచ్చు. కానీ సంపద సృష్టిస్తే, ఓకే, ఎక్కువ పెట్టుబడికి పెడితే, ఎక్కువ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే, వాళ్ళకి ఎక్కువ రుణాలు ఇస్తే, వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద బతికేటట్టు చేస్తే, ఆ తెల్ల రేషన్ కార్డు ఆ పథకాలు పొందుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిందనుకో మనకి ఈ బ్యాలెన్స్ అవుతుంది ఎవ్రీథింగ్. ప్రతి సంవత్సరానికి ఆ పథకాలు పొందుతున్న వాళ్ళ సంఖ్య తగ్గాలి, అంటే వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలంటే మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి పెద్ద ప్రయారిటీ ఇవ్వాలి, అర్థమైందా? అభివృద్ధికి పెద్ద పీట వేయాలి. వేస్తే పేదవాళ్ళ సంఖ్య తగ్గినప్పుడు ఈ సృష్టించిన సంపద ఆ కొద్ది మందికి మనము ఏం కావాలన్నా బెనిఫిట్స్ ఎంతైనా ఇవ్వచ్చు. కానీ ఇన్ ద లాంగ్ రన్ ఒక్క పేదోడు ఉండొద్దు, ఈ పథకాలు పొందుతున్నాడు ఎవడు ఉండొద్దు. ఇక వచ్చిన ప్రతి పైసా అభివృద్ధికే వాడుకోవాలి. అప్పుడు అమెరికా తయారవుతుంది, అప్పుడు చైనా లెక్క అవుతుంది, అప్పుడు ఇంకో దేశం లెక్క అవుతుంది. లేకపోతే ఇది ఒకడు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఇంకొని వంచి పెడితే 7 వేసిన గొంగలు అన్నే ఉంటుంది ఎన్నేళ్ళైనా. భారతదేశము నా చిన్నప్పుడు డెవలపింగ్ కంట్రీ ఉంటుంది, నేను నా పిల్లలు పెద్దగా డెవలపింగ్ కంట్రీ ఉంటుంది. ఇది పోవాలంటే ఈ పంచిపెట్టే కార్యక్రమాలు టెంపరీగా ఇస్తాం, కానీ ఇన్ ద లాంగ్ రన్లో పంచిపెట్టే కార్యక్రమాలు బంద్ కావాలి. ఎప్పుడు బంద్ అవుతాయి? వాడు పేదోడు ఉంటే ఇస్తాం, పేదోడు లేకుండా చేస్తే ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతుకి ఇన్ని ఇస్తున్నాం. ఒక 1,00,000 కోట్లు ఇప్పుడు రైతులకి మనం రైతులకే ఇచ్చినాం. సో ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర పెంచితే ఆయన పండించిన ధాన్యానికి ఫుల్ పైసలు వచ్చేటట్టు చేస్తే మనం ఏ పథకం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ రైతు భరోసా అవసరం లేదు, రైతు రుణమాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇలా మార్కెట్లో బియ్యం అమ్మేటి, లేకపోతే ఆ యొక్క పప్పులు అమ్మేటి, ఏదైతే గ్రాసరీ మనం కొంటున్నామో ఆ మార్కెట్లో అమ్మే రేటుకి దాదాపు ఒక 100 రూపాయలకు మనకు ఒక కందిపప్పు కొన్నాం అనుకో, ఆ కందిపప్పు 100 రూపాయల 70 రూపాయలు రైతులు బయట చేయాలి. రిటైల్ ధర ఎంత ఉందో అందులో ఒక 70% రైతుకు లాభం వచ్చినట్టు చేయాలి. ఈ దళారులకి ఓ 10-20% తినాలి, మీ యొక్క మధ్యవర్తులు 20-30%, మిగిలిన 70% రైతుకి ఇవ్వాలి. ఇక అప్పుడు రైతుకి మనం ఏ పథకం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమవుతుంది, వాళ్ళు సంపాదించిన 10 రూపాయలు కూడా రైతుకు చేరతలేవు, మిగిలిన ఒక 70-90 దాదాపు 90 రూపాయలు మధ్యలో దోసుకుంటున్నారు. ఈ దళారీ వ్యవస్థను చంపేయాలి. సో అట్లా ఆ యొక్క సిస్టమ్ మనం కరెక్ట్ చేయగలిగితే మార్కెట్ మనము ఇక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసి మద్దతు ధర ఇది అవసరం లేదు. మార్కెట్లో ఎంత రేటు ఉంది, సో అందులో 70% రైతుకు రావాలి, అంతే. ఎవడన్నా కొనుక్కోండి. అది కరెక్ట్గా మెకానిజం మనం కరెక్షన్ చేయగలిగితే, సో రైతుకి మనం ఏ పథకం ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతుకి ఇంకోటి ఏది అవసరం లేదు. ఆయనకి డబ్బులు ఒక ఎకరం ఒక ఇన్ని టన్నులు పండిస్తే, ఇన్ని క్వింటాలు పండిస్తే ఇంత డబ్బులు వచ్చినాక మనం ఎందుకు ఇస్తామండి? అవసరం ఏంది కదా? ఆ విధంగా చేయొచ్చు. కొంచెం ఆలోచించి దానికి సరిగ్గా మేధావులతో చర్చించి ఆ యొక్క ప్రాపర్గా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎట్లుంది అన్ని ఆలోచించి మనం తప్పకుండా దీనికి తీసుకోవచ్చు. చంటిరాజ్ ఏది చేయాలన్నా ఫస్ట్ ఆలోచన ఉండాలి, లేక ప్రేమ ఉండాలి. ఈ రెండు లేక నేను దోసుకోవడానికి అని వస్తే అది లాంగ్ రన్లో అట్లా వర్కౌట్ కాదు.
సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా.